నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకు పంపిస్తాం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత దేవినేని డిమాండ్ అన్ని జిల్లాలలో ఎన్సీసీ ఏర్పాట్లకు కృషి ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి వెల్లడి పొన్నూరు ఆర్ఓపై టీడీపీ నేతల ఆరోపణలు వైసీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు రాజధాని పేరుతో దళితుల భూమి లాక్కుంది టీడీపీ భూ హక్కు పరిరక్షణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న మంత్రి మేరుగా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు కౌంటింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు కల్పించిన సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు జూన్ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు ఆ తర్వాత గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలింపు ఇలా అన్ని ప్రక్రియలు రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవన్నారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తక్షణమే ఎన్నికల సంఘం అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతో కౌంటింగ్ రోజున రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఓటమి ఖాయమవడంతోనే లండన్లో జగన్ టీవీలు బద్దలు కొడుతున్నారన్నారు నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జలపై ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహర్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఎవరూ ఇలా హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్నికల సంఘం ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి వైసీపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని టీడీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మాదాల వెంకటేశ్వర్లు అన్నారు ఎన్నికల కౌంటింగ్ హాల్లోకి టీడీపీ ఏజెంట్తో పాటు అభ్యర్థికి అనుమతి లేదని చెప్పడంపై జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి ఫిర్యాదు చేశారు సాధారణంగా ప్రతి ఎన్నికల కౌంటింగ్కు ఏజెంట్తో పాటు అభ్యర్థికి కూడా ఎన్నికల కమిషన్ కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఇస్తుందన్నారు వైసీపీ నాయకులకు మేలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి కొత్త రూల్స్ ను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్తో పాటు అభ్యర్థికి అనుమతి ఇవ్వాలని కోరారు రౌండ్ నెంబర్ 1 ఆర్ఓ టేబుల్ దగ్గర పరిశీలన చేస్తూ ఉంటారు రౌండ్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది అక్కడ ఎలక్షన్ ఏజెంట్ కానీ అభ్యర్థి కానీ అవి చూస్తూ ఉండాలి ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న ఏజెంటు మా తరఫున అక్కడికి వచ్చేటటువంటి రౌండ్ నెంబర్ 1 చూడటం కానివ్వండి పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే అభ్యంతరం ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్
ఆర్ఓ టేబుల్ మీదకి వస్తే మా యొక్క అనుమతితోటి ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న ఏజెంటు వాటి మీద కూడా సలహా సంప్రదింపులు ఇస్తారు. మేము ఏదైతే కంట్రోల్ యూనిట్ సరిగా లేకపోయినా, టోటల్ సరిగా లేకపోయినా దాన్ని ఆర్ఓ టేబుల్ దగ్గరికి పంపితే ఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఏజెంటు ఇదెలా గమనిస్తూ ఉంటాడు. దీనికి భిన్నంగా ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ అనేవాడు ఉండరు అని చెప్పడం అనేది ఇది చట్టవిరుద్ధం. ఆవిడ అవగాహన లేమా లేకపోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటూ ఏ రకంగానైనా ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి ఇంకా కౌంటింగ్లో కూడా అనేదానికి ఇదొక నిదర్శనం. ఏపీ, తెలంగాణ ఎన్సీసీ గ్రూపుల విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్యామలనగర్లోని ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ను మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఎన్సీసీ లేని జిల్లాలో ఎన్సీసీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 కళాశాలల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, అన్ని సౌకర్యాలను పరిశీలించి త్వరలో అనుమతి ఇస్తామన్నారు. ప్రతి గ్రూప్లో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా కడప ఎన్సీసీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలల ఎన్సీసీ అనుమతులను రద్దు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్, ప్లానింగ్ అండ్ కోఆర్డినేటర్ సంజయ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సెగ్రిగేట్ చేసిన తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్లో కవర్ అవ్వట్లేదు ఎన్సీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో లేదు. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్కి స్ప్రెడ్ చేయాలి ఎన్సీసీని. కొన్ని డిస్ట్రిక్ట్స్ అసలు ఎన్సీసీ అనేది లేనే లేదు. వీల్ హావ్ టు స్ప్రెడ్. ఆ ఎన్సీసీ ప్రజెన్స్ ఉండాలి. దట్ ఈస్ వన్. కొన్ని చోట్ల ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో, ట్రైబల్ స్కూల్స్లో ఎన్సీసీ లేదు, వాళ్ళకి ఎన్సీసీ అనే అవగాహన కూడా లేదు. అక్కడ కూడా ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. ఎస్పెషలీ బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. 1600 పైన కాలేజెస్, స్కూల్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ పెరిగింది. సమ్ కాలేజెస్ ఇనిషియల్ ఏం చేస్తారంటే ఎన్సీసీ కావాలని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని వస్తారు మా దగ్గరికి. బట్ చూస్తే ఫెసిలిటీస్ మనం గ్రౌండ్ లెవెల్ చూసిన తర్వాత ఇనిషియల్లీ ఒప్పుకుంటారు, ఎన్సీసీ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్సీసీ యూనిట్ రాగానే అక్కడ బోర్డు పెట్టుకొని వాళ్ళ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది వాళ్ళ కాలేజీలో, తప్పితే వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అలా చేయొద్దు. అందుకని చెప్పేసి వాటిని వీడౌట్ చేస్తున్నామా. వీడౌట్ చేసేసి ఓన్లీ చాలా కాలేజెస్ ఉన్నాయండి, 1600+ కాలేజెస్ స్కూల్స్ అండ్ కాలేజ్ వెయిటింగ్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 596 ను వెంటనే రద్దు చేయాలని జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1954, 1977 మధ్యకాలంలో దళితులు, పేదలకు ప్రభుత్వం భూమిని కేటాయించిందన్నారు. 596 జీవో ద్వారా అసైన్డ్ భూములకు భూమి హక్కు కల్పిస్తామని ఆశ చూపి వైసీపీ ప్రభుత్వం భూమి హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు పేదలను భయపెట్టి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. జీవో నెంబర్ 596ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని విధుల నుండి తొలగించాలని కోరారు. అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోరారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 596 ద్వారా ఈ అసైన్ భూములకి ఎవరైతే కలిగి ఉన్నారో వారికి భూమిపై హక్కు కల్పిస్తున్నామని, వారు అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని, తద్వారా వారు లక్షాధికారులు అవుతారని ఆశ కలిపి ఆ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత ఆ విషయం ముందుగా తెలుసుకున్న వాళ్ళు, ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్న ఉన్నతాధికారులు, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బడా రాజకీయ నేతలు, వీరందరూ విశాఖపట్నంపై వాలి కొన్ని వందల ఎకరాలని ముందుగానే కైవసం చేసుకున్నారు. అతి తక్కువ ధరకు కొన్నారు. జనచైతన్య వేదికగా మేము ఆ 596 జీవోని వెంటనే రద్దు చేయాలని, ఎవరైతే భూములు స్వాధీనం చేసుకున్నారో తిరిగి పేదలకి ఇప్పించాలని, దీంతోపాటు అనేక అభియోగాలు గురవుతున్న ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారిని ఎన్నికల విధుల్లోంచి తప్పించాలని. 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతో వైసీపీ ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ బరితెగించి దాడులకు పాల్పడిందన్నారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములకు 20 సంవత్సరాల తర్వాత వారికి హక్కు కలిగించేలా ప్రభుత్వం భూమి హక్కు చట్టాన్ని అమలు చేస్తుందన్నారు. దళితులకు సంబంధించిన భూములను చంద్రబాబు, ఆయన అనుచరులు దోచుకున్నారన్నారు. దళితులను భయపెట్టి భూములను దోచుకోవడం టీడీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని, దళితుల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. దళితుల బాగు కోసం
చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోవాలా. ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద మరియు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్యూ వద్ద మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్గా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఏఎన్ఎం ఆశాలకు వెంటనే అలవెన్స్లు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే డిఎంఎన్హెచ్ఓ డిఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. తక్షణమే అలవెన్స్ చెల్లింపుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తించినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అలవెన్సులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మెడికల్ క్యాంపులు నిర్వహించినటువంటి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకి ఏ రకమైనటువంటి అలవెన్సులు చెల్లించలేదు. మిగిలిన సిబ్బంది అందరికీ కూడా అలవెన్స్ చెల్లించడం జరిగింది. ఈ రకంగా ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల పట్ల వివక్ష చూపించడం అనేటువంటిది సరైనది కాదు. ఎన్నికలకు ముందుగానే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకి అలవెన్సులు ఇవ్వాలి అని చెప్పేసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. పక్కమట ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఇట్లా ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరికీ కూడా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఆ రోజే అలవెన్సులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎన్ఐటీఎస్ ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు వైభవంగా జరిగాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సంబరాలలో కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ఐటీఎస్ అధ్యక్షులు బాపయ్య చౌదరి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు, కవులకు, కళాకారులకు సేవా పురస్కారాలు అందజేశారు. అదిగో అందమైన మేడ మేడ చుట్టూ ప్రజల గోడ గోడ మీద గోడ గోడ పెట్టింది ఎలా కాదు మనకు ఎంత ఉండాలంటే ఏమిటి మంచి మంచి కవితలు రాశారు. సోది కాదు ఎలాంటి కవితలు రాశారు మన పెద్దలు దేశమంటే. ఎన్ఏటీఎస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఏటీఎస్ అధ్యక్షులు బాపయ్య చౌదరి తెలిపారు. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సంబరాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాలలో మహిళల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల్లో 4వసారి నా పర్యటన. ప్రతిసారి కూడా మన నాట్స్ సంస్థ ఏ కార్యక్రమం చేసినా అది సాంస్కృతిక కార్యక్రమం ఉండి, సేవా కార్యక్రమం ఉండి, సాంస్కృతిక కార్యక్రమం ద్వారా మనము కొంతమంది కళాకారులకు చేయూతనివ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెడతాము. ఏదో కార్యక్రమం నిర్వహించాలి అని కాకుండా మనము కంటిన్యూస్గా ఇది 4వసారి నేను అంటే 6 నెలలకు ఒకసారి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. చాలా చక్కగా అందరూ దాన్ని వినియోగించుకొని ఇప్పుడు దగ్గరగా ఈ 2 సంవత్సరాల్లోనే 20,000 మందికి పైగా మనము వారికి మన సేవా కార్యక్రమాల ద్వారా వారికి కొన్ని సదుపాయాలను కల్పించగలిగాము. కొంతమందికి స్వయం ఉపాధి కింద వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు. చూస్తారంటే నిన్ననే నేను మన
తూర్పు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన స్టేషనరీని వెంటనే సిద్దం చేసి యూనివర్సిటీలోని లెక్కింపు కేంద్రానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టే వాటిని తగ్గించేందుకు తప్పుడు ప్రచారంను ఆ పార్టీ నేతలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్కైందంటూ నోటికి వచ్చినట్లు సజ్జల, పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. 24న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని, బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపై జేసీ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె రాజ్యలక్ష్మి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధి విధానాలను కౌంటింగ్ సిబ్బందితో పాటు అధికారులు కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులలో భాగంగా విద్యార్థుల చేత నీతి కథల పుస్తకాలు చదివించడం జరిగింది. విశ్రాంత ఉద్యోగి టి సుబ్రహ్మణ్యం గ్రంథాలయాల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేశారు. ప్రిన్సిపల్ జేవీవీ రమేష్ విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ప్రతిరోజు గ్రంథాలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.